సమగ్ర విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మార్నింగ్ సార్. సార్, మీనాక్షి నటరాజన్ ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకి గురైంది అని చెప్పి న్యాయం చేయమంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అది నేడు విచారణ ఉంది. ఈలోగా అదే ముగ్గురు బీజేపీ అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించింది ఈసీ. ఈ క్రమంలో చూస్తే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ లేవనెత్తిన ప్రశ్నలు ఏంటి సార్? ఇప్పుడు అది కేవలం రాజ్యాంగ ఉల్లంఘనే కాదు, ఇది ఒక కుట్రలాగా కనబడుతోంది. ఇది నేను చెప్పడం కాదు, ది హిందూ పత్రిక రాసిన సంపాదకీయంలో ఇట్స్ ఏ కాన్స్పిరసీ అని వాడింది పదం. నార్మల్గా రేర్ అంత ఘాటైన పదంతో విమర్శించడం. ఎందుకని ఇది అంటున్నారు అంటే, కేసు ఏంటి? నిజంగా ఆమె పైన క్రిమినల్ కేసు ఏమీ లేదు. తెలంగాణలో కేసు అంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏమి ఆ పైన పోలీసు ఏమి కేసు పెట్టలేదు. ఏ ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు, ఏ ఛార్జ్ షీట్ పడలేదు, ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేదు. మరి ఏంటి కేసు? కేసు ఆమెకు సంబంధించింది కాదు. కేసు ఒక కాంగ్రెస్ నాయకుని పైన ఇంకొకరు పెట్టిన ప్రైవేట్ కంప్లైంట్ అది. సో ఆ ప్రైవేట్ కంప్లైంట్లో ఆ నాయకుని పైన రాజకీయంగా ఎందుకు చర్య తీసుకోలేదు అంటూ ఈమె పేరు కూడా మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కనుక ఆమె పేరు కూడా రాశారు. అంతే. ఆమెను కోర్టు నోటీస్ సమాచారం నోటీస్ ఇచ్చింది. సహజంగా కేసు ఉంటే ఏమవుతుందంటే కోర్టు నోటీసులు ఇస్తుంది, సమాచారం చెప్పండి, మరి మీ గురించి ఇలా వచ్చింది ఆరోపణ అంటే వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు. సో అది ఎక్కడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాదు, అది నేరుగా ఒక ప్రైవేట్ కంప్లైంట్ స్ట్రైట్ అవే కోర్టుకి వెళ్ళింది. సో ఇందులో మీనాక్షి నటరాజన్ నిందితురాలు కాదు, మీనాక్షి నటరాజన్ పైన కేసు కాదు, ఆరోపణ కూడా ఆమె పైన కాదు. ఆరోపణ వేరే వ్యక్తి పైన, ఆయన కాంగ్రెస్ నాయకుడు గనక ఆయన పైన మీరు పార్టీ పరంగా ఎందుకు చర్య తీసుకుంటలేరు అని క్వశ్చన్ చేస్తూ ఈమె పేరు కూడా రాశారు. అంతే. ఇందులో దీన్ని పట్టుకొని క్రిమినల్ కేసుగా చిత్రీకరించి దానిపైన ఆమె రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసి తెలంగాణలోనే కాంగ్రెస్ వాళ్ళే మాకు ఇచ్చారని ప్రత్యేకంగా రాజకీయ ప్రకటన చేసి తెలంగాణ కాంగ్రెస్లో ముసలం పుట్టించాలి, తెలంగాణ ముఖ్యమంత్రికి హైకమాండ్కి మధ్య గ్యాప్ పెంచాలి, ఇంత రాజకీయ కుతంత్రం జరుగుతుంది వెనకాల. సో ఇట్స్ ఎ సింపుల్ కేస్. ఓకే, ఆ రాజకీయాలు ఎట్లయినా ఉండలేండి, పోనీ నిజమే తెలంగాణ కాంగ్రెస్లోనే ఒక వర్గం మీనాక్షి నటరాజన్ దెబ్బతీసడానికి సమాచారం ఆ బీజేపీకి ఇచ్చి ఉంటుంది అనుకుందాం. ఆ పొలిటికల్ పాయింట్ పక్క పెడదాం. లీగల్ పాయింట్ ఏంటి? మరి ఆమె ఆ కేసు గురించిన ఆ కేసే కాదని ఇప్పుడు ఆ సమాచారాన్ని అఫిడవిట్లో పొందుపరచాలా? చట్టం ఏం చెప్తోంది? సెక్షన్ 33A ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్, గూగుల్లో కొడితే వస్తుంది. సెక్షన్ 33A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ క్లియర్గా ఏం చెప్తుందంటే 2 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ శిక్ష పడేటువంటి కేసుల్లో మీరు నిందితులైతే, అక్యూజ్డ్ అయితే, ఛార్జెస్ ఫ్రేమ్ అయితే ఆ సమాచారం అఫిడవిట్లో పొందుపరచాలని క్లియర్గా ఉంది. ఛార్జెస్ ఎప్పుడు ఫ్రేమ్ అవుతాయి? ఎఫ్ఐఆర్ దాఖలైనాక, ఇన్వెస్టిగేషన్ జరిపాక, పోలీసులు ఛార్జ్ షీట్ వేశాక ఆ ఛార్జెస్ను కోర్టు ఫ్రేమ్ చేస్తుంది. జ్యుడిషియల్ ఫ్రేమింగ్ ఆఫ్ ద ఛార్జెస్ ఇది జ్యుడిషియల్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఈవెన్ ఎ పోలీస్ ప్రాసెస్. అలా అయితే దేశంలో అందరిపైన కేసులు పెట్టి వాళ్ళ నామినేషన్ కూడా ఆపచ్చు. సో అందువల్ల జ్యుడిషియల్ ప్రాసెస్ అది. అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ లేదు, ఛార్జెస్ లేవు, జ్యుడిషియరీ దాకా పోలేదు. అసలు ఈ కేసే కాదు, అది ఎందుకు ఇవ్వలేదు అని అడగడంలో అర్థం ఉందా? సో అలా అయితే రేపు ట్రాఫిక్ చాలాన్ పడుతుంది. ట్రాఫిక్ చాలాన్ నీకు ట్రాఫిక్ చాలాన్ పడ్డదని కూడా తెలియదు, ఫోటో తీస్తాను పోతున్నప్పుడు, నోటీస్ కూడా వస్తుంది, నువ్వు ఆ ప్లేస్లో లేవు టైంకు అంటే అది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, నా మీద ట్రాఫిక్ చాలాలు పడ్డాయి అని రాశారు. ఎక్కడ రాయాలా? పోటీ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేసేవాళ్ళు ఇంకా మా పైన ఇన్ని రకాల ట్రాఫిక్ చాలాలు పడ్డాయి అని రాస్తారా? లేదు. మీరు ఏదైనా కరెంటు బిల్లు కట్టలేదు, నోటీస్ ఇస్తారు. కరెంటు బిల్లు కట్టలేదు అందువల్ల నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్ మెన్షన్ చేసిండ్రా అంటారు ఎవరన్నా? లాజిక్ ఉందా? అలా. సో ఇవన్నీ కామన్గా నోటీసులు చాలాసార్లు ఇస్తుంటారు, దానికి మనం ఆన్సర్ చెప్తూ ఉంటాం. నోటీస్ ఇవ్వడం అనేది కేసు కాదు. నోటీస్ ఇవ్వడం అనేది ఒక అంశం పైన కన్సర్న్ అథారిటీ క్లారిఫికేషన్ సీక్ చేయడం. ఇంకా మీపై ఇలాంటి ఆరోపణ వచ్చింది, దీనికి మీ సమాధానం ఏంటి అని అడుగుతారు. సమాధానం ఇస్తే సంతృప్తి చెందితే సంతృప్తి చెందుతారు, సంతృప్తి చెందకపోతే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇందులో
క్రిమినల్ కేసు ఉన్నట్లు, ఆ క్రిమినల్ కేసు ఆమె పైనే ఉన్నట్లు, ఆమె పైన క్రిమినల్ కేసు ఆమె డిస్క్లోజ్ చేయలేదు అని ఒక ఊహించి చెప్పడం. ఇదే ఎలక్షన్ సైకిల్లో ఇప్పుడు మధ్యప్రదేశ్లో జరుగుతున్న సమయంలోనే ఇంకో రాష్ట్రంలో ఇలాగే ఒక అఫిడవిట్లో సమాచారం ఇవ్వకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ టైం ఇచ్చి ఆ అమెండెడ్ అఫిడవిట్ సబ్మిట్ చేయమన్నాడు. ఇంకా మీరు ఈ సమాచారం ఇందులో లేదు, అది కూడా పొందుపరిచి అమెండెడ్ అఫిడవిట్ ఇవ్వండి అని టైం ఇచ్చాడు. అలాగే ఈమెకు ఇవ్వచ్చు కదా, నిజంగానే పీపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మ్యాండేటరీ చేయకపోయినా రిటర్నింగ్ ఆఫీసర్కు ఆ కోర్టు సమాచారం అడిగింది కనుక అది కూడా ఇవ్వాలి అని కోరుకుందనుకోండి, అమ్మా ఇంకో ఇది కూడా ఇవ్వండి, మీ మీద ఏదో ఇట్లా కోర్టు నోటీస్ ఇచ్చింది కదా సమాచారం చెప్పమని, అది కూడా పొందుపరచండి అని చెప్పండి, అయిపోతుంది. దానికి ఏమున్నది? దాని కొరకు నువ్వు కంప్లీట్గా ఒక నామినేషన్ని రిజెక్ట్ చేసి ఒక అభ్యర్థిని ఎలక్షన్లో పోటీ చేసే అవకాశాన్ని లేకుండా చేయడం అంతకన్నా అన్యాయం ఉంటుందా? ఇంతకన్నా డెమోక్రసీ ఇంకేముందిగా? ఇప్పుడు అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఓటు చోరు అయిపోయింది, ఇప్పుడు సీట్ చోరు అయిపోయింది అంటున్నారు. ఇక రేపు రాబోయే కాలంలో ప్రతిపక్షాలు ఎవరు పోటీ చేయనియరా? ఇక సో పోనీ అదంతా అయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఈలోగా యునానిమస్గా డిక్లేర్ చేసి పడేశారు. ఎలక్షన్ కమిషన్ ముందు కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఇంకా దానిపైన యాక్షనే తీసుకోలేదు. ఈ లోపల సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ సమయంలో ఈ లోపల ఎలక్ట్ చేయాల్సిన అంత తొందర ఏమొచ్చింది? చూడు, వెంటనే డిక్లేర్డ్ ఎలక్షన్ అన్నారు. సో యునానిమస్ గా వీళ్ళు గెలిచిపోయారని చెప్పారు. సో ఇదంతా ఏం తెలియజేస్తోంది? మేము ఆఖరికి ప్రతిపక్షాలను ఎన్నికలు కూడా పోటీ చేయడం. ఈ రేపు భవిష్యత్తులో ఎన్నికలు కూడా జరుగుతాయో అని డౌట్ వస్తుంది జనానికి. ఈ ఓటర్ల జాబితాలకు ఓటర్లు తీసిపడేస్తారు, అభ్యర్థుల జాబితాలు అభ్యర్థులను తీసిపడేస్తారు. రేపు గెలిచినాక కూడా గెలిచిన ఈయన కాదు మావాడు గెలిచాడు, ప్రతి ఎలక్షన్లో అధికార పార్టీ వాళ్ళే గెలుస్తారు అని చెప్పి ప్రకటించుకుంటారు. ఏమన్నా అన్యాయంగా ఉంది ఇది. ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ రూల్. అది నీ ఇష్టం అయితే చేయడం, అది రిటర్నింగ్ ఆఫీసర్లు. సో దానికి సమయం ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఎక్కడైనా నా ఎలక్షన్ అనుభవం కూడా చెప్పాను. 2007లో నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా లీవ్ తీసుకొని పోటీ చేశాను, రిజైన్ చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగి అయితే రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ డౌట్ నాకు వచ్చి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు 6 నెలల ముందు లేఖ రాశాను. సో నేను ఇట్లా యూనివర్సిటీ ఎంప్లాయీని, కానీ నేను రిజైన్ చేయాల్సి ఉంటుందా లేదా లీవ్ తీసుకొని పోటీ చేయొచ్చా అంటే ఎలక్షన్ కమిషన్ విచిత్రమైన సమాధానం చెప్పింది, వీఆర్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ అన్నది. ఆ తర్వాత దానిపైన స్టడీ చేశాము. మాడబూర్ శ్రీధర్ అని ప్రముఖ న్యాయ నిపుణులు, ఆ మిత్రుడు ఆయన హెల్ప్ చేశాడు. ఆ కేసు లాస్ అంతా స్టడీ చేస్తే అవసరం లేదు, యూనివర్సిటీ ప్రభుత్వంతో సంబంధం లేదు, యూనివర్సిటీకి ప్రభుత్వమే నిధులు ఇచ్చినా కూడా అవసరం లేదు. శత్రుచర్ల విజయరామరాజు కేసులో కోర్టు తీర్పు ఉంది. ఐటీడీ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్లీ ఫండెడ్ బై ద గవర్నమెంట్, స్టిల్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద గవర్నమెంట్, హూ ఈజ్ యువర్ ఎంప్లాయర్ అని క్వశ్చన్ వస్తుంది. నా ఎంప్లాయర్ ఉస్మాన్ సిటీ రిజిస్ట్రార్, నాట్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. సో అందువల్ల నేను నామినేషన్ లీవ్ తీసుకున్నాను, యూనివర్సిటీ నుంచి నామినేషన్ వేశాను. నా స్క్రూటినీలో ఎవరు రైజ్ చేయలే. నాది అయిపోయినాక మరో టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ అప్పుడు ఇంకో ఇలాగే యూనివర్సిటీ ప్రొఫెసర్ నామినేషన్ వేశారు. అక్కడ వాళ్ళ ప్రత్యర్థులు రైజ్ చేశారు. అప్పుడు ప్రత్యర్థులు రైజ్ చేసినప్పుడు మళ్ళీ ఇష్యూ వచ్చింది. ఇదేంటి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అప్పుడేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్ ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు, టీచర్ ఎమ్మెల్సీకి వచ్చే వరకు ఇలా అబ్జెక్షన్ ఎందుకు చెప్తున్నారు అని క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నన్ను కూడా పిలిచారు. మళ్ళీ నేను ఇంటికి వస్తుంటే ఫోన్ వచ్చింది. నేను రేపు మార్నింగ్ వచ్చి మీరు దాని డీటెయిల్స్ సబ్మిట్ చేయండి అంటే మళ్ళీ డీటెయిల్గా కంప్లీట్ నా లీగల్ ప్రొసీజర్ సమర్పించాను. సంజయ్ జాదవ్ రిటర్నింగ్ ఆఫీసర్, ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లీగల్ అడ్వైజర్ రెఫర్ చేశారు. ఆ లీగల్ అడ్వైజర్ నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని ఆన్సర్ ఇచ్చింది. ఆ తర్వాత నేను 2009లో కూడా పోటీ చేశాను. సో యూనివర్సిటీ ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగి కాదు, అది దేర్ ఆర్ సెవరల్ జడ్జిమెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈవెన్ గవర్నమెంటే మొత్తం నిధులిచ్చినా కూడా కాదు. సో ఇది లా తెలిసిన వాళ్ళం కనుక ఉన్నాం. ఇక నాకు టైం ఇచ్చారు కదా, నెక్స్ట్ డే కూడా మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చినాకనే కదా, వెంటనే కంప్లైంట్ వచ్చింది కదా అని యూఆర్ రిజెక్టెడ్, నీకు నామినేషన్ అయ్యనియ్యాం అనలేదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. అక్కడ ఏ కాన్స్పిరసీ లేదు కనుక అనలేదు. సో ఇక్కడ కాన్స్పిరసీ లాగా కనబడుతున్నది కదా, ఆమెను ఎలాగైనా రానివ్వకూడదు పార్లమెంటుకు. కాంగ్రెస్ ఆ ఒక్క రాజ్యసభ సీటు కూడా
మేము వదలమని. భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించాలి. 70% ఎబో కంట్రీని పాలిస్తున్న పార్టీ అది. పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉంది. ఒక్క రాజ్యసభ సీట్ లేకపోతే ఏమవుతుందండి? ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా అపాసం చేయాలా? ఒకటే ఒక రాజ్యసభ సీటు. ఇప్పుడు ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలంతా ఇటే చేరుతున్నారు. సో ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు అయిపోయినాయి. మీకు బెంగాల్ నుంచి కూడా రాజ్యసభ సభ్యులు వస్తారు. ఏం కొరత ఉంది రాష్ట్రసభ? ఒక్క రాజ్యసభ సీటు కొరకు ఒక అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసి అన్యాయంగా క్రిమినల్ కేసు కాకపోయినా క్రిమినల్ కేసుని చెప్పి రిజెక్ట్ చేసి ఇంత అపహాస్యం పాలు చేయడం అవసరమా ప్రజాస్వామ్యాన్ని? ఏ ఒక్క సీటు రాకపోతే ఏమవుతుందండి? ఒక పార్టీకి 12 ఏళ్ళుగా అధికారంలో ఉండి 71% ఆఫ్ ఇండియాను పాలిస్తూ పార్లమెంట్లో తిరుగులేని మెజారిటీ ఉన్న పార్టీ కాస్తంత జనరాసిటీ, కాస్తంత అపోజిషన్ పట్ల టాలరెన్స్, కాస్తంత మ్యాగ్నానిమిటీ, హుందాతనం ప్రదర్శిస్తే నష్టం ఏంటండి? ప్రజాస్వామ్యంలో వ్యవస్థల్ని మీరు ఇలా బలహీనపరిస్తే ఇవాళ బీజేపీకి కాంగ్రెస్కి పట్టిన పరిస్థితి బీజేపీకి పట్టచ్చు. కాంగ్రెస్ పవర్లోకి వస్తే బీజేపీని ఇలాగ ఆడుకుంటారు. అది కోరుకుందామా? మనం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి తూట్లు పడిస్తే దాని బాధ్యత ఇవాళ మనం నిందితులు అక్యూజ్లు ఉంటాం, రేపు మనమే విక్టిమ్ అవుతాం. ఒకసారి డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్ మనం వీకెండ్ చేయకూడదు. పైన నిజంగానే క్రిమినల్ కేసు పెట్టారనుకోండి, యాజ్ పర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 33A ప్రకారం మీరు ఆమె ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే తప్పు. క్లియర్ గా చట్టంలో ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 33A(1) చదవండి, ఎంత క్లియర్ గా ఉందో మీకు. మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. సార్, నిన్న ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.